వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు నేను మా ఇంట్లోకి గులాబ్ జామున్ చేస్తున్నాను. పిల్లలకి చెప్పానండి స్కూల్కి పంపించేటప్పుడు, పిల్లలు మీరు వచ్చేటప్పటికి మీకు గులాబ్ జామున్ తయారు చేస్తానని. ఒకటి చెప్దాం అనుకున్నాను, చెప్పకూడదు అనుకున్నాను, కానీ ఒక మాట చెప్పేశాను కాబట్టి ఇప్పుడైతే గులాబ్ జాములు రెడీ చేస్తానని వీడియోలు చూసేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గులాబ్ జామున్ కోసం ఎంటీఆర్ పిండి అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఈ పిండిని కొలత ప్రకారంగా కప్పుతో కొలుచుకొని వేరే పాత్రలో వేస్తాను. ఈ వంట ఏ విధంగా చేయాలన్నది, ఈ స్వీట్ ఏ విధంగా చేయాలన్నది మొత్తం డీటెయిల్స్ ఆ ప్యాకెట్ మీదే ఉంటుందండి. ప్యాకెట్ మీద ఉంది. కొత్తగా రానులు ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఒక గిన్నెకి తలకట్టు వచ్చింది. చిన్నప్పుడు టీవీలలో చూసి మురిచిపోయేవాళ్ళమే. ఈ యాడ్ వచ్చేటప్పుడు ఎంటీఆర్ గులాబ్ జాములు అని, అబ్బా నాకు 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 అనేది చిన్నప్పుడు టీవీలు చూసేటప్పుడు, టీవీ యాడ్లలో వచ్చేది, ఎక్కువ వచ్చేది అది. ఇప్పుడు రియల్గా నేను ఇంట్లో చేస్తున్నా. అసలు అనుకోని ఉంటావుయా? లేదు, చాలా చిన్నోడిని అప్పుడు. రెండు ప్యాకెట్లు అయితే తీసుకున్నాను పిండి. ఇప్పుడు ఈ పిండిని చపాతీ పిండిలాగా మెత్తగా చేస్తాను. దీనికోసం ఉడికించిన పాలు తీసుకున్నాను, నీళ్ళు బదులు పాలు తీసుకున్నాను బాగుంటాయని. ఇప్పుడు కొంచెం కొంచెంగా పోసి కలుపుతాను పిండి. పిండి అయితే రెడీ అయిపోయింది. ఇంకా తర్వాత ప్రాసెస్ చూసేద్దాం. జీరా కాయడానికి పాత్రని పొయ్యి మీద పెడుతున్నా. కొలత గిన్నెతో 3 గిన్నెల చక్కెరనైతే పాత్రలో వేస్తాను. రెండున్నర వేస్తున్నాను. 2.5 కప్పు చక్కెరకి దగ్గర 3 కప్పులు తీసుకున్నాను చక్కెరని. అదే కప్పుతో కొలత నీళ్ళు కానీ పోస్తున్నాను. ఇదే విధంగా జీరా వచ్చిందాక కలుపుతూ ఉంటాను. చక్కెర కరిగేంత వరకు ఇలాగే కలుపుతూ ఉంటాను. దీంట్లోనే ఒక 5 యాలకులు వేస్తున్నా. పది నిమిషాలు అయితే అయ్యింది. చూద్దాం ఎట్టా వచ్చింది మన పిండి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసి చిన్న చిన్న బాల్ లాగా చేసి వేరే పాత్రలో పెడతాను.
జీరా అయితే కాగుతా ఉంది, పిండి ముద్దలు కానీ రెడీ అయిపోయినాయి. ఉండలైతే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఇట్లా డీప్ ఫ్రై చేద్దాం. జీరా అయితే రెడీ అయిపోయి వచ్చేస్తుంది. చూద్దాం. అతుక్కోకుండా ఉంటేనే ఆపేసుకోవాలి, అతుక్కుందంటే గట్టిగా అయిపోద్ది. పాత కాగింది, నూనె పోస్తున్నా. యా ఫస్ట్ టైం స్వీట్ చేస్తుంది కృప ఇంట్లోకి. ఎలా బాగానే వస్తుందని మంచిగానే ఆలోచించి చేస్తున్నా. బాగా రావాలని కోరుకుంటున్నా. పిల్లల చెల్లకి త్వరగా వంట అయిపోతే బాగుండు. టైం అయిపోయి వచ్చేస్తుంది. నూనె అయితే కాగింది. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న ఒక్కొక్క పిండి ముద్దనే నూనెలో వేస్తాను. చిన్న మంట మీదనే ఇట్లా కాల్చుకోవాలి. ఎక్కువ హై మంట మీద కాల్చితే పైన వరకు కాలిపి లోపల పచ్చిగా ఉంటుంది. అందుకని కొంచెం మంటనే చూసుకుంటే కాల్చాలి. ఇట్లనే ఈరోజు పిల్లలు బాగా సంతోషపడతారు అనుకుంటా. వాళ్ళు మామూలుగా బయట చూస్తారు కానీ తినడానికి పెద్దగా ఇష్టపడరు. ఇట్లనే స్వీట్ ఎక్కువ తినరు పిల్లలు. తినరా? నీ చిన్న కొడుకు? చిన్న కొడుకు తింటాడు. పెద్దాడు? నువ్వు? నేను కూడా సరిగా తినను. అబ్బా, అయ్యా, అమ్మా, నాయనా. చూడు, అయ్యి పానీపూరి లాగొచ్చాయా? మంట తగ్గి కృప మాడిపోతున్నాయి. సిమ్లోనే ఉంది మంట. వావ్, చాలా అంటే చాలా బాగున్నాయండి. ఉబ్బినాయి కదా? ఉబ్బినాయ్యా. నువ్వేమన్నావా? అయ్యి ఫ్రెండ్స్ వీటిని కొంచెం చిన్నవి చేద్దాము అంటే నూనెలో వేస్తే ఏం ఉబ్బవు, కాలుతాయి. దీంట్లో వేస్తాం కదా, దీంట్లో వేసినప్పుడు మాత్రమే అది ఆ తీపినంతా పీల్చుకొని లావు వస్తుంది అని చెప్పింది కృప. తప్ప చెప్పు. అదే కదా అన్నింది నువ్వు? అదే అనింది. కానీ దీంట్లో ఏగా ఉబ్బిపోయినాయి, బాగా కాలుతున్నాయని అర్థం. అప్పుడు చిన్న పెద్ద అని లేవు చూడు, అన్ని సమంగా వచ్చేస్తున్నాయి చూడు. నిజమే, అది కూడా కరెక్టే కదా. వావ్, బాగా వచ్చేసి కలర్ బాగా వచ్చేసాయి. ఇప్పుడు వీటిని తీసి ముందుగా కాసిన జీరాలు అయితే వేస్తాను. గుండెలందరూ దూకారు దీంట్లో. వేడి నెలలో నుంచి చలి నెలలో దూకినట్టు అయింది. చల్లీలు ఏం కదా, అవి గోరువెచ్చగా ఉంటాయి. అంటే ఇప్పుడే కదా మనం అసలు దాని ఆపిందే, గోరువెచ్చగా ఉంటాయి. ఏదో అన్నాలే అప్పులోనా. భలే ఉన్నాయి కృప నిజంగా. ఇప్పుడు ఇలాగే మిగతా చేసి పెట్టిన వీటిలన్నిటిని కలుస్తాను. చిన్నది ఎంటీఆర్ గులాబ్ జాములు ఈరోజు కృప చేస్తుంది. చాలా రుచిగా ఉంటాయని అనుకుంటున్నా. చూడు ఎట్లాగున్నాయి. తిమ్మొద్ది. ఆ
అప్పుడే పెద్ద పెద్ద ఎగురుపా, చాలా పెద్ద అంగట్లో బోండాలు మూత పెట్టేస్తున్నా. మూత ఎందుకు పెట్టావు? మూత పెడితే ఆవిరి తొందరగా పీల్చుకునేస్తాయి. పీల్చుకొని కిందకి దిగిపోతాయి అంటండి. ఈ రెండో వరుస కూడా బాగా కాల్పినాయి, తీసి జీరాలో వేస్తాను. బాగా వచ్చాయి. ఎలా వస్తాయో అనుకున్నాను, ఫస్ట్ టైం కదా చేయటం, బాగా పర్ఫెక్ట్ గానే వచ్చాయి. నువ్వు ఫస్ట్ టైం అంటావు ప్రతి వంట, కానీ ఆడ చూస్తే పర్ఫెక్ట్గా చేస్తావు. బాగా వచ్చాయి. అంటే మైండ్తో ఏ విధంగా చేస్తే మంచిగా వస్తాయని ముందుగానే ఆలోచించుకొని చేస్తానండి. ఈ వంట అయితే మా పిల్లలు చాలా ఇష్టపడతారు. ఈరోజు మాత్రం స్కూల్ నుంచి రాగానే ఈలోపు చల్లారిపోతే బాగుండు, కొంచెం గోరువెచ్చగానే ఉన్నాయి. పిల్లలు వచ్చేలాగా చల్లారిపోద్ది. చల్లారిపోద్ది. టైం ఎంత అప్పటిగా? పిల్లలు అమ్మ ఏం చేసిందో తెలుసా? చూస్తారా? నూనె కాదు అది, అవి ఏమంటుంది అని కృప, నూనె ఇంకది ఏమంటుంది అండి? జీరా. జీరా. నాకు జీరా వద్దు. జీరా లేకుండా గులాబ్ జామ్ ఎట్టు తింటావు? జీరా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. బాగా ఉబ్బిపోయింది, బాగా జీరాలు బాగా ఉడికాయి. టీ పెద్ద వేసేదా చిన్న వేసేదా? నాకు చిన్న నాకు ఏమనిపిస్తుంది అంటే నీళ్ళల్లో ఎర్ర రాయలు ఉన్నాయి, గులకరాయల్లా గులాబ్ జాములు. నాకు అంత వద్దు. మరి జీనీ కాదు, జీరా. జీనీ అంట. అంతే. ఇంకోటేస్తా. వద్దు మా ఇంకోటి వద్దు. వాడికేయలేదా? అబ్బికి వద్దు మా ఒక్కటి. వాడికేయలేదా? రెండా? వేస్తా. ఏయ్ చాలే, తినలేరు, తీపి ఎక్కువ ఉంటలా. తీపి తింటే చాలు. ఏపోసిదంతా ఇందాక వద్దంటివా? టీ పెట్టిందా? బాగుందంట. మా పెద్ద అబ్బాయి కొంచెం స్వీట్ బాగా తింటాడు, చిన్న అబ్బాయి తక్కువ, అందుకని పర్వాలే. ఎప్పుడు తినలా? అట్టగా తినేది ఇట్లా ముంచుకొని ఇట్టు తినాలి, ఇట్లా గంటే కారిపోతుంది. ప్రణవ్ ఎప్పుడు తినలా నువ్వు? ఏం కాదులే, కానీ పిల్లలకి తినేది నేర్పిస్తుంది. ఇట్లా పట్టుకొని ఇట్లా తింటుంది. ఎత్తుకోండి, ఇట్లా పైకి ఎత్తుకోండి. ఏయ్ పేట చేతిలో పెట్టుకోండి. అది వెరీ గుడ్. అట్ట నువ్వు కూడా చేతిలో పైకి ఎత్తు. కాలుతుందా? ఇంకా కాలుతుందా? కాలుతుందంట. చల్లారాలి బాగా. చాలాసేపు అయింది కదా, ఇంకా వేడిగా ఉందా? అమ్మ మీకోసం చేసింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. బాగున్నారా? బాగున్నాయా?
ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.